డిసెంబర్ 31 లోపు కుంభరాశి వారు ఈ వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు, నరకం అనుభవిస్తారు, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. కుంభరాశి వారికి ఈ వీడియో డిసెంబర్ 31 లోపు మీ కంటబడిందంటే మీరు నిజంగా అదృష్టవంతులు మరియు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలవబోతుందని చెప్పడానికి ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. కాలచక్రం తన గమనాన్ని మారుస్తున్న వేళ మీరు గత కొంతకాలంగా పడుతున్న కష్టాలకు, ఎదుర్కొన్న అవమానాలకు మరియు చేసిన త్యాగాలకు ఒక గొప్ప ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. ప్రకృతి తన రహస్యాలను మీ ముందు ఉంచుతూ రాబోయే కాలం మీదే అని సంకేతాలను ఇస్తోంది. మరి ఈ రాశి వారికి డిసెంబర్ 31 లోపు ఎటువంటి అద్భుతమైన సంఘటనలు ఎదురవుతాయి? మీరు కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోనికి వెళ్దాం. కుంభరాశి వారు చాలా తెలివైన వారు, ఆలోచనాశీలులు. కొత్త విషయాలు తెలుసుకోవటం, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళటం వీరి ప్రత్యేకత. సాంప్రదాయాలకే పరిమితం కాకుండా ఆధునికంగా ఆలోచిస్తారు. ఇతరులకు సహాయం చేయాలనే మనసు ఎక్కువగా ఉంటుంది. సమాజం కోసం ఏదైనా చేయాలన్న తపన వీరిలో కనిపిస్తుంది. కుంభరాశి వారు స్వతంత్ర భావన కలవారు. ఎవరి మాటల్లోనూ సులభంగా పడరు. తమ నిర్ణయాలు తామే తీసుకుంటారు. స్నేహంలో చాలా నిజాయితీగా ఉంటారు, కానీ భావోద్వేగాలను అంతగా బయటకు చూపించరు. లోపల మాత్రం చాలా లోతైన ఆలోచనలు ఉంటాయి. డబ్బు విషయంలో కొంత నిర్లక్ష్యంగా కనిపించినా అవసరమైనప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగము, వ్యాపారము, టెక్నాలజీ, పరిశోధన వంటి రంగాల్లో కుంభరాశి వారు మంచి పేరు సంపాదిస్తారు. జీవితంలో తమదైన మార్గంలో నడిచే రాశి కుంభరాశి. ఇక అసలు విషయానికి వస్తే ప్రతి మనిషి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి, కానీ ఆ మలుపులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. అయితే ప్రకృతి కొన్ని సంకేతాల ద్వారా మనకు ముందుగానే హెచ్చరికలు లేదా శుభవార్తలు అందిస్తుంది. ఈ ఏడాది ముగిసేలోపు మీరు ఒక అద్భుతమైన శుభవార్తను వినబోతూ ఉన్నారు. అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, చాలా కాలంగా ఆగిపోయిన మీ ఇంటి నిర్మాణం మొదలవటం కావచ్చు, లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త కావచ్చు. ఏది ఏమైనా డిసెంబర్ 31 లోపు మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరబోతోంది. ఈ మార్పు కేవలం ఒక రోజుతో ఆగిపోయేది కాదు. ఇది రాబోయే సంవత్సరంలో మీ జీవితం ఎంత ఉన్నతంగా ఉండబోతుందో నిర్ణయించే ఒక పునాది అని గుర్తుంచుకోండి. రాబోయే కొత్త సంవత్సరంలో మీరు అడుగుపెట్టే ముందు మీ ప్రవర్తన, మీ ఆలోచన విధానం ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సంకేతం అని భావించండి. మొదటిగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే, డబ్బు అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ఆ డబ్బును ఎలా సంపాదించాలో తెలిసిన మనిషికి దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియటం మరింత ముఖ్యం. వచ్చే ఏడాదిలో మీకు ధనయోగం చాలా బలంగా ఉంది. ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ దగ్గర ఎంత ధనం ఉంది, మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అనే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులకు చెప్పకండి. మీ సంపాదన గురించి మీరు గొప్పగా చెప్పుకోవటం వల్ల ఎదుటివారిలో అసూయ పెరుగుతుంది. ఆ అసూయ వల్ల కలిగే దృష్టిదోషం మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. మన పురాణాల్లో కూడా ధనాన్ని గోప్యంగా ఉంచాలని చెప్పారు. లక్ష్మీదేవి చంచలమైనది. ఆమె ఎక్కడ గౌరవం మరియు రహస్యం ఉంటుందో అక్కడే నిలుస్తుంది. కాబట్టి మీ వ్యాపార లాభాలను కానీ, మీ జీవితం పెరగటం గురించి కానీ ఎవరికీ ముందే చెప్పకండి. అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గించండి. చేతిలో డబ్బు ఉంది కదా అని ఆడంబరాలకు పోయి విలాసవంతమైన వస్తువులు కొనటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడవచ్చు. పొదుపు అనేది ఒక అలవాటుగా మార్చుకోండి. మీరు సంపాదించిన దానిలో కొంత భాగం భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవటం చాలా ముఖ్యం. రాబోయే కాలంలో మీకు భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు వస్తాయి. అప్పుడు మీ దగ్గర ఉన్న పొదుపు మీకు ఎంతో సహాయం పడుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చేటప్పుడు లేదా హామీలు ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించండి. విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సందేశం అని భావించండి. ఇక రెండవ ముఖ్యమైన విషయం సమాజంలో మీ గౌరవం. గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, అది మీ ప్రవర్తనతో సంపాదించుకోవాలి. వచ్చే ఏడాదిలో మీరు మాట్లాడే ప్రతి మాట మీ గౌరవాన్ని నిర్ణయిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు.
కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆవేశపడకుండా ఆలోచించి మాట్లాడండి. ముఖ్యంగా మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువ చేసి మాట్లాడకండి. అలాగే మీకు అన్యాయం చేసిన వారిపై కూడా కఠినంగా ప్రవర్తించకుండా మౌనంగా ఉండండి. మీ మౌనమే వారిపై మీరు సాధించే అతిపెద్ద విజయం. మౌనం మనిషిని జ్ఞానిగా మారుస్తుంది. సమాజంలో పెద్దల ఆదరాభిమానాలు పొందాలంటే వినయంగా ఉండటం నేర్చుకోండి. మీ వ్యక్తిగత విషయాలను కానీ కుటుంబ సమస్యలను కానీ బయట వ్యక్తులతో పంచుకోవద్దు. మీరు మీ కష్టాలను ఇతరులకు చెప్తే వారు మీ ముందు సానుభూతి చూపించినా వెనుకాల నవ్వుకుంటారు. మీ ఇంటి గడప దాటి మీ సమస్యలు బయటకు వెళ్లకుండా చూసుకోండి. గౌరవం అనేది మీ ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత నిజాయితీగా ఉంటే సమాజం మిమ్మల్ని అంతగా గౌరవిస్తుంది. మీ పనుల్లో పారదర్శకత ఉండాలి, కానీ మీ ప్లానుల్లో రహస్యం ఉండాలి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు అది పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి చాటి చెప్పండి. ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. జీవితంలో పైకి రావాలంటే మనం కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. అందులో మొదటిది బద్ధకం. బద్ధకం మనిషికి శత్రువు లాంటిది. రేపు చేద్దాంలే అనే ధోరణి వల్ల మీరు చేజార్చుకునే అవకాశాలు మళ్ళీ తిరిగి రావు. ప్రతి నిమిషం విలువైనదే. కాలాన్ని వృధా చేయటం అంటే మీ జీవితాన్ని వృధా చేయటమే. ఏదైనా పనిని అనుకున్న సమయానికి పూర్తి చేసే అలవాటు చేసుకోండి. రెండవది గతాన్ని తలుచుకుంటూ బాధపడటం. గతంలో మీకు జరిగిన అవమానాలు, మీరు చేసిన పొరపాట్లు లేదా మీకు కలిగిన నష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీరు వర్తమానంలో జీవించలేరు. భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకోలేరు. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము, కానీ జరగబోయే దాన్ని మన చేతులతో మార్చుకోగలము. కాబట్టి గతాన్ని వదిలేసి కొత్త ఉత్సాహంతో ముందడుగు వేయండి. మూడవది చెడు సావాసాలు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనల మీద ప్రభావం చూపుతారు. ఎప్పుడూ నిరాశావాదంగా మాట్లాడేవారు, ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేసేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాంటి వారు మీలోని పాజిటివ్ ఎనర్జీని కూడా గ్రహించేస్తారు. మీకంటే గొప్పగా ఆలోచించేవారు, మిమ్మల్ని ప్రోత్సహించేవారితో స్నేహం చేయండి. నాలుగవది కోపం. కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా అది మీకు నష్టాన్నే మిగులుస్తుంది. కోపం మనిషి బుద్ధిని హరిస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఐదవది అసూయ. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయ పడటం వల్ల మీలోని సృజనాత్మకత నశిస్తుంది. వారు ఎలా ఎదిగారో చూసి నేర్చుకోవాలి తప్ప వారిని ద్వేషించకూడదు. ఈ 5 తప్పులను మీరు చేయకుండా ఉంటే రాబోయే ఏడాదిలో మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సందేశం అని భావించండి. మరి మంచి జీవితం పొందాలంటే మనం ఏం చేయాలి? మొదటగా క్రమశిక్షణ. ఒక క్రమశిక్షణ లేని మనిషి ఎంత మేధావి అయినా విజయం సాధించలేడు. ఉదయాన్నే నిద్రలేవటం వల్ల మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. సూర్యోదయానికి ముందే లేచి ప్రకృతిని ఆస్వాదించండి. ఇది మీ శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం లేదా యోగా కోసం కేటాయించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు ఎంత సంపాదించినా అది అనుభవించడానికి మీ శరీరం సహకరించాలి. రెండవది నిరంతర అభ్యాసం. లోకం వేగంగా మారుతుంది. కాలంతో పాటు మీరు కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలి. మీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొత్త టెక్నాలజీని వాడుకోవటం వల్ల మీరు ఇతరుల కంటే ముందుంటారు. మూడవది దాన ధర్మాలు. మీ సంపాదనలో కనీసం కొంత భాగాన్ని నిరుపేదలకు లేదా మూగజీవాలకు సహాయం చేయడానికి ఉపయోగించండి. మీరు ఇచ్చే ఒక పూట భోజనం ఒకరి ఆకలి తీర్చడం వల్ల మీకు కలిగే తృప్తి వెలకట్టలేనిది. ఆ పుణ్యం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. నాలుగవది కృతజ్ఞతాభావం. మీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకండి. దైవ ప్రార్థన అలవాటు చేసుకోండి. మీరు నమ్మే దేవుణ్ణి ప్రతిరోజు స్మరించుకోవటం వల్ల మీ మనసులోని భయాలు తొలగిపోయి ధైర్యం కలుగుతుంది. ఐదవది ఓర్పు. ఒక్కోసారి మనం అనుకున్నది వెంటనే జరగకపోవచ్చు. అలాంటప్పుడు నిరాశ చెందకుండా ఓపిక పట్టాలి. కాలం కలిసి వచ్చినప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఓర్పు ఉన్నవాడికి విజయం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. కుటుంబం మరియు ఆరోగ్యం విషయంలో కూడా మీరు వచ్చే ఏడాది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపటం తగ్గించకండి. ఉద్యోగము, సంపాదన ముఖ్యమే, కానీ అది మీ కుటుంబం కోసమే అన్నది మర్చిపోవద్దు. వారితో సరదాగా గడిపే క్షణాలు మీకు ఎంతో రీఛార్జ్ ఇస్తాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి సరైన ప్రణాళికలు వేయండి. వారికి కేవలం ఆస్తిని ఇవ్వటమే కాదు, మంచి సంస్కారాన్ని నేర్పండి. అప్పుడే వారు సమాజంలో గౌరవంగా బ్రతుకుతారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. ఇంట్లో తరచుగా గొడవలు జరిగితే లక్ష్మీదేవి నిలబడదు.
చిన్న చిన్న విషయాలను పెద్దవి చేయకుండా సర్దుకుపోవటం నేర్చుకోండి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించండి. బయటి ఆహారాన్ని తగ్గించి ఇంట్లో వండిన తాజా భోజనం తీసుకోండి. నిద్ర విషయంలో రాజీ పడకండి. తగినంత నిద్ర లేకపోతే అది మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ కలలను నెరవేర్చుకోగలుగుతారు. వచ్చే ఏడాదిలో మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినా, మీరు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం ఉండాలి. జీవితం ఒక పోరాటం. అందులో పోరాడేవాడే విజేత అవుతాడు. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఆలోచనలను తుడిచేసి కేవలం పాజిటివ్గానే ఆలోచించండి. ప్రతి వైఫల్యం ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠాన్ని నేర్చుకుని ముందుకు సాగితే మీ ప్రయాణం సుఖమయం అవుతుంది. డిసెంబర్ 31 లోపు మీరు వినబోయే ఆ శుభవార్త మీ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. దాన్ని ఒక ఆశీర్వాదంగా భావించి కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టండి. మీ ఆర్థిక రహస్యాలను ఎప్పుడూ పదిలంగా ఉంచుకోండి. మీ దగ్గర ఉన్న ధనాన్ని పొదుపు చేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగాలంటే మీరు చేసే పనుల్లో స్వార్థం తక్కువగా ఉండాలి. పరిహితం కోరేవారికి ప్రకృతి కూడా తోడుంటుంది. మీ మాటకు విలువ పెరగాలంటే మీరు చెప్పేది చేయాలి. అబద్ధాలు చెప్పటం వల్ల తాత్కాలికంగా లాభం ఉన్నా అది మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. నిజాన్ని మాట్లాడడం కష్టమే అయినా అది మిమ్మల్ని ఎప్పుడూ తలెత్తుకుని బ్రతికేలాగా చేస్తుంది. డిసెంబర్ 31 వరకు మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అంటే, ఈ ఏడాదిలో మీరు చేసిన తప్పులను ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ తప్పులను మళ్ళీ వచ్చే ఏడాది చేయకుండా ఒక దృఢ నిశ్చయం చేసుకోండి. మీ ఇల్లు మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రత ఉన్న చోట దైవబలం ఉంటుంది. పాత వస్తువులను లేదా అనవసరమైన వాటిని తొలగించండి. ఇది మీ ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీని పంపించి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పులకు దారితీస్తాయి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ ఒక ముగింపుకు వస్తూ ఉన్నాయి. చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. అది ఇప్పుడు మీ జీవితంలోనికి రాబోతుంది. నమ్మకమే జీవితం. ఆ నమ్మకంతోనే మీరు ముందుకు సాగాలి. మరి తెలుసుకున్నారు కదా, డిసెంబర్ 31 లోపు మీకు ఏం జరుగుతుందో. అలాగే వచ్చే సంవత్సరం మీరు అందరికంటే మంచి జీవితాన్ని పొందాలంటే ఏం చేయాలో కూడా చెప్పడం జరిగింది. కనుక మీరు ఈ చిన్న చిన్న నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. మీ పట్ల విశ్వం చూపించే కరుణను గుర్తించి ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండండి. ఈ అద్భుతమైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీ లక్ష్యం వైపు ప్రయాణించండి. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ సందేశం మీలో కొత్త ఆశలను, ధైర్యాన్ని నింపుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా శుభం జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. కుంభరాశి వారు పేదరికంతో బాధపడడానికి ఈ 5 వస్తువులే కారణం. రాబోయే ఈ 4 రోజులు అత్యంత కీలకమైనవిగా భావించి మీ ఇంట్లో ఉన్న 5 ప్రతికూల వస్తువులను తక్షణమే తీసి బయటపడేయండి. మీరు ఈ విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో తీవ్రమైన కష్టాలను, నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. జాగ్రత్త! ఈ 5 వస్తువులు మీ ఇంట్లో ఉన్నంతకాలం శ్రీ మహాలక్ష్మీదేవి మీ గడప తొక్కడానికి కూడా ఇష్టపడదు. కుంభరాశి వారు మీరు ఎంతటి గొప్ప వ్యక్తిత్వం కలవారో ముందుగా మీరు గుర్తించాలి. మీ రాశి చక్రానికి న్యాయదేవత అయిన శని భగవానుడి సంపూర్ణ ఆధిపత్యంలో ఉంటుంది. శని భగవానుడు కర్మఫల ప్రదాత. ఆయన అనుగ్రహం ఉంటే జీవితంలో ఎదురే ఉండదు. కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఇంట్లోకి కావలసిన అదృష్టాన్ని దూరం చేస్తాయి. లక్ష్మీదేవి కటాక్షం మనపై ప్రసరించకుండా అడ్డుగోడలు సృష్టిస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 రకాల వస్తువులను మీరు తక్షణమే మీ ఇంట్లో నుండి బయటకు పంపగలిగితే మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలు మంచులా కరిగిపోతాయి. ఆ తర్వాత మీ అదృష్టం ఎలా అద్భుతంగా మలుపు తిరుగుతుందో మీ కళ్ళతో మీరే చూసి ఆనందపడతారు. దయచేసి ఈ మాటలను తేలికగా తీసుకోకండి. ఎందుకంటే మీ భవిష్యత్తును బంగారుమయం చేసే శక్తి ఈ చిన్న మార్పులకు ఉంది. ఈ ముఖ్యమైన పని కోసం మీరు చేస్తున్న పనులన్నిటినీ తాత్కాలికంగా పక్కన పెట్టి నేను చెప్పే విషయాలపై పూర్తి ఏకాగ్రత పెట్టండి. లక్ష్మీదేవి కటాక్షం మనపై లేకపోతే మనం ఎంత కష్టపడినా మన శ్రమంతా వృధా అవుతుంది. అందుకే ఆ జగన్మాత మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని వాస్తు నియమాలను కూడా శాస్త్రపరమైన సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి.
అసలు మీ జీవితాన్ని అడ్డుకుంటున్న ఆ 5 వస్తువులు ఏవి అనే పూర్తి వివరాలను మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి వారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి. అది గోడకు వేలాడే గడియారం కావచ్చు, మీ చేతికి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు, లేదా పనిచేయని టేబుల్ క్లాక్ అయినా సరే. కాలం ఆగిపోవటం అనేది మన జీవితంలో అభివృద్ధి, పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు, జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది. కుంభరాశి వారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్ళే తత్వం కలవారు. కానీ ఈ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపచేస్తుంది. అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి, లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి. ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు, సాసర్లు, అంచులు విరిగిన ప్లేట్లు, పగుళ్ళు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవి దరిద్రానికి, అనారోగ్యానికి, అశాంతికి నిలువెత్తు చిహ్నాలని పండితులు, వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ పగిలిన పాత్రల్లో భుజించటం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవటం వల్ల మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది. కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటివి ఏవి ఉన్నా కూడా వెంటనే బయటపడేయండి. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండే చెప్తున్న మాట. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనుక లోతైన శాస్త్రీయ, మానసిక కారణం కూడా ఉంది. పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు. దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా, ముక్కలుగా కనిపిస్తుంది. ఇది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనవసరమైన చిరాకులు, ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి. గమ్తో అంటించి వాడటం కూడా మహాదోషం. మీ పూజగదిలో చిరిగిన, రంగు వెలిసిన, పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉండకూడదు. ఇలాంటి విగ్రహాలను, పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజా ఫలితం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది. ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది. మన పూజ స్వీకరించబడదు. అలాగే ఒకే దేవుడికి సంబంధించిన 2-3 విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు. ఉదాహరణకు 2 లక్ష్మీదేవి విగ్రహాలు, 3 వెంకటేశ్వర స్వామి వారి పటాలు పక్కపక్కనే ఉండటం వంటివి చేయకూడదు. మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను, విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి, లేదా పారే నీటిలో కలపండి. చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో వారి గుర్తుగా వారు వాడిన మంచాలు, చేతికర్రలు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటూ ఉంటారు. ఇది భావోద్వేగపరంగా సరైనదే అనిపించినా ఆధ్యాత్మికంగా, వాస్తుశాస్త్ర ప్రకారంగా ఇది చాలా పెద్ద తప్పు. చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ భూలోకాన్ని, తమ వారిని విడిచి ఉన్నంత లోకాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దీనివల్ల వారి ఆత్మ శాంతించదు. అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి, తెలియని ఆందోళన, పనులలో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి. వారి ఆత్మ శాంతించాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయటం ఉత్తమమైన మార్గం. వారి బట్టలను, మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయండి. ఈ 5 రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి. ఇంటి సింహద్వారం ఎప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా, ఆకర్షణీయంగా ఉండాలి. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖద్వారం గుండానే కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించాలి. శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే ఇంటి ఆవరణలో ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి. కుంభరాశి వారు ఈ చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు. వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలను షింకులో
పేరుకుపోనివ్వకూడదు. అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని ఒక బకెట్ నీటిలో కొద్దిగా గల్లులుప్పు వేసి ఆ నీటితో ఇల్లంతా తుడవటం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం కూడా తొలగిపోతుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలిత సహస్రనామం లేదా అష్టోత్తర శతనామావళి చదువుకోవడం కుంభరాశి వారికి అద్భుతమైన యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కుంభరాశి వారు మీరు చేసే ప్రతి పనిలోనూ, తీసుకునే ప్రతి నిర్ణయంలోని మీ రాశ్యాధిపతి శని భగవానుడు ప్రభావం ఉంటుంది. ఆయన న్యాయదేవత కాబట్టి మీరు ఎప్పుడూ న్యాయంగా, ధర్మంగా ఉండడానికి ప్రయత్నించండి. మీలోని మొండితనం అనే లక్షణం కొన్నిసార్లు మీకు అడ్డంకిగా మారవచ్చు. కాబట్టి కొన్ని విషయాల్లో ఇతరుల మంచి సలహాలను కూడా స్వీకరించడానికి ప్రయత్నించండి. మీరు నమ్మకానికి, స్థిరత్వానికి మారుపేరు. మీరు ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. ఈ గొప్ప లక్షణమే మిమ్మల్ని వ్యాపారంలో, ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అయితే మార్పును అంత త్వరగా అంగీకరించకపోవటం కొన్నిసార్లు మీ బలహీనత కావచ్చు. దానిని అధిగమించడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా మీరు డబ్బును సంపాదించటంలో ఎంత నేర్పరులో దాన్ని ఖర్చు చేయటంలో కూడా అంతే ముందుంటూ ఉంటారు. విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితం కోసం ఎక్కువగా ఖర్చు చేసే అలవాటును కొంచెం తగ్గించుకుని పొదుపు చేయటం మీద, పెట్టుబడుల మీద ఎక్కువ దృష్టి పెడితే మీరు గొప్ప ధనవంతులు అవ్వడాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలను తాత్కాలికమే అని బలంగా నమ్మండి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని, మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సానుకూలంగా మార్చుకోవటమే. మొదటి ముఖ్యమైన అడుగు మీ ఇంట్లో పేరుకుపోయిన ఈ పనికిరాని ప్రతికూల వస్తువులను తొలగించటమే. చెత్త చెదారం, పనికిరాని పాత సామాన్లు, చిరిగిన బట్టలు, పాత చెప్పులు, తుప్పు పట్టిన ఇనుప సామాన్లు వంటివి ఇంట్లో ఉంటే అవి మీ ఆలోచనలను కూడా అలాగే పాతవిగా, నిరుపయోగంగా, తుప్పు పట్టినవిగా మార్చేస్తాయి. మీ మెదడులోకి కొత్త ఆలోచనలు రావాలన్నా, కొత్త అవకాశాలు మిమ్మల్ని వరించాలన్నా ముందుగా ఈ పాత వాటిని, పనికిరాని వాటిని వదిలించుకోవాలి. నిందించుకోవటం పూర్తిగా మానేసి మీ చేతుల్లో ఉన్న పనులను, మీ పరిసరాలను సరిదిద్దుకోవటం మీద దృష్టి పెట్టండి. మీ ఇల్లే మీ దేవాలయం. దాన్ని ఎంత పవిత్రంగా, ఎంత సానుకూలంగా ఉంచుకుంటే మీకు అంత గొప్ప మేలు జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలన్నీ శ్రద్ధగా, నమ్మకంతో పాటించటం మొదలుపెట్టినా కొద్ది రోజుల్లోనే మీ జాతకంలో లేదా మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కనిపించటం మొదలవుతుంది. మీ ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కుటుంబంలో అనవసరమైన గొడవలు ఆగిపోయి సంతోషము, ప్రశాంతత వెల్లువిరుస్తాయి. మీలో కొత్త ఉత్సాహము, అపారమైన ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతాయి. మీరు చేయాలనుకుంటున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. కుంభరాశి వారు సహజంగానే అదృష్టవంతులు, దైవానుగ్రహం కలవారు. ఆ అదృష్టాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనకు అనుకూలంగా, సానుకూలంగా మార్చుకోవాలి. ఈ నియమాలను పాటించటం ద్వారా మీరు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిని మీ ఇంట్లోకి సగౌరవంగా ఆహ్వానించి అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లండి.